Welcome guys, again back to b.techbacklog channel. Now I am explain in this video how to install Python ideal compiler in your computer or system. Now let us switch on the system or computer. Now click on this PC or recycle bin and go through the search option and type the cmd command prompt and enter. Now again we can type the Python and enter. మనకి పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదా అని కామెంట్ ప్రాంప్ట్లో చెక్ చేశాను అనమాట. ఫైల్స్లోకి వెళ్ళి పీసీ యొక్క ఫైల్స్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు వచ్చి పైథాన్ అన్నది ఇన్స్టాల్ కావాలి మన కంప్యూటర్ ల్యాప్టాప్లో. మనం ఇలా మైక్రోసాఫ్ట్ నుంచి అన్న డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా క్రోమ్ నుంచి అన్న డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ నుంచి ఏంటంటే సమ్ మాడ్యూల్స్ అన్నవి మిస్ అవుతాయి, సమ్ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది క్రోమ్కి అలాగే మైక్రోసాఫ్ట్కి. మనం ఎలాగన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, బోత్ వేస్ట్ టు డౌన్లోడ్. మనం క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం చూద్దాం. డౌన్లోడ్ పైథాన్ డౌన్లోడ్ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్లోనే క్లిక్ చేయండి. తర్వాత డౌన్లోడ్ పైథాన్ 3.12.2 అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. దానిపైన ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తాను కదా దీన్ని. రన్ మీద క్లిక్ చేయండి. రన్ మీద క్లిక్ చేసిన తర్వాత కస్టమైజేషన్ అని ఇన్స్టాల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. చిన్న ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ చేసుకోండి, ఇన్స్టాల్ పట్టండి. మనకి పైథాన్ అన్నది ఇన్స్టాల్ అయిపోతుంది. మన పైథాన్ అన్నదే ఇన్స్టాలింగ్ జరుగుతుంది, అదే సెటప్ ప్రాసెస్ జరుగుతుంది. మన సెటప్ అన్నది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అగైన్ మీరు దిస్ పీసీలోకి వెళ్ళండి, అక్కడ cmd అని టైప్ చేయండి, మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు పైథాన్ అని టైప్ చేయండి. చూడండి, మనకి ఏదైతే న్యూ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. పైథాన్ 3.12.2 మనకి మొత్తం డిస్ప్లే అయింది, వచ్చింది, ఇన్స్టాల్ అయింది కరెక్ట్గా. ఇప్పుడు కోడ్ అన్నది రన్ చేద్దాం. ఓపెన్ చేసి ఐడి ఓపెన్ క్లిక్ చేయండి. మనం ఎక్కడన్నా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, అలాగే న్యూ ఫైల్ ఓపెన్ చేసుకున్నా ప్రోగ్రామ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఇంత ప్రింట్ b.techbacklog. చూడండి, మనకు అవుట్పుట్ అనేది b.techbacklog అని వచ్చింది. అలాగే మనం ఫైల్ క్రియేట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అది డైరెక్ట్గా కంపైల్ అయిపోద్ది, మనం రన్ చేయకూడదు. డైరెక్ట్గా దానికి అదే కోడ్ ఎంటర్ చేయకుండా రన్ అయిపోద్ది. కానీ ఇక్కడ అలా మనం రన్ చేయాలి ప్రోగ్రామ్ అన్నది. చూడండి, ఇప్పుడు నేను చేస్తా. ప్రింట్ b.tech backlog. హాయ్ ప్రింట్ యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం. $45 $67 చేద్దాం. దీన్ని ఇప్పుడు మనం రన్ చేయాలా? రన్ చేసిన తర్వాత మనం ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి. b.techbacklog అనేస్తున్నా ఫైల్ నేమ్. అదే ప్రోగ్రామ్ ఒక నేమ్ అని కూడా అనొచ్చు, మన ప్రోగ్రామ్ ఫైల్ నేమ్ కూడా అనొచ్చు. దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు మనకే రన్ అయింది చూడండి. ఇక్కడ b.techbacklog మనం కింద యాడింగ్ చేసుకున్న 2 నెంబర్స్ కూడా అవుట్పుట్ వచ్చింది. 67 + 45 కూడా అవుట్పుట్ వచ్చింది. అండ్ కొంతమంది దగ్గర ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్ ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళకి ఆన్లైన్లోనే డైరెక్ట్ కంపైల్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు కంపైల్ ది పైథాన్. ఆన్లైన్ పైథాన్ interpreter and a compiler. Anyway,
వచ్చిన ఫస్ట్ దాన్ని వేయించవచ్చు. చూడండి గైస్, ఇది కామెంట్స్ అంటారు గైస్. కామెంట్స్ అంటే మనం క్వశ్చన్ కింద ఇప్పుడు చిన్న కామెంట్ అంటే పైన ఏం జరుగుతుందో కింద క్వశ్చన్ ఆన్సర్ కింద అలా ఇచ్చుకొచ్చి చూపవచ్చు. యాష్ పెట్టుకుంటే అది కామెంట్ అయిపోద్ది గైస్ మనకి. ఇప్పుడు చూద్దాం. ప్రీ డాట్ బీటెక్ బ్యాక్లాగ్ మనం రన్ చేద్దాం ప్రోగ్రామ్ అన్నది. చూడండి గైస్, కోడ్ అన్నదే ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్లీ. మన టీం వచ్చింది బీటెక్ బ్యాక్లాగ్. అలాగే సబ్ట్రాక్టింగ్ ఆఫ్ 2 మెంబర్స్ చేద్దాం. 7 - 2 రన్ చేద్దాం. చూడండి గైస్, బీటెక్ బ్యాక్లాగ్ 5 రన్ అయింది. అలాగే మనకి కూడా 4th లైన్ ఇప్పుడు రన్ అయింది. 7 - 2 = 5. అర్థం కదా గైస్, మనకు ఆన్లైన్లో ఎలా కంపేర్ చేసుకోవాలో. ఇప్పుడు వర్చువల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ ప్రోగ్రామ్ అన్నది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది కంప్యూటర్ లోపల అన్నది నేను వైట్ బోర్డ్లో చెప్తాను గైస్. దాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఎలా జరుగుద్దో లోపలన్న ఒక ఐడియా అన్నది వస్తుంది. ఇప్పుడు చూడండి గైస్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామ్ అంటే లోపల ఎలా జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాం, లెట్ అస్ అస్యూమ్ వి రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్. మనం ఎందాక రాసాం, ప్రింట్ అన్న పైథాన్ ప్రోగ్రామ్ రాసాం. ఇప్పుడు చూడండి, బీటెక్ బ్యాక్లాగ్ .py అని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ అయింది మనం. వేర్ బీటెక్ బ్యాక్లాగ్ అన్నదే నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఏంటి అది, బీటెక్ బ్యాక్లాగ్ అన్నది నేమ్ ఆఫ్ ది అడ్మిన్ కదా గైస్. బీటెక్ బ్యాక్లాగ్ .py బీటెక్ బ్యాక్లాగ్ అన్నదే దాని యొక్క ఫైల్ నేమ్. అలాగే .py అన్నదే దాని యొక్క ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. అంటే పైథాన్ ఫైల్లోకి సేవ్ అవడానికి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైనట్టు చెప్తాను చూడండి. చూడండి, బీటెక్ బ్యాక్లాగ్ అన్నదే దీని ఓవరాల్ అంటారనమాట. దీని యొక్క నేమ్, ఫైల్ యొక్క నేమ్. ఇక్కడ చూడండి, నేను ఎలా సేవ్ చేశాను, బీటెక్ బ్యాక్లాగ్ అని సేవ్ చేశాను ఫైల్ని. అలాగే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, అవుట్పుట్ అన్నదే బీటెక్ బ్యాక్లాగ్ అని వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందో లోపల ప్రాసెస్ని చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మనం పైథాన్ ప్రోగ్రామ్ అన్నది సోర్స్ కోడ్ అనుకోండి, ఇది సోర్స్ అనుకోండి, ఇది సోర్స్. అలాగే ఇది సోర్స్ అని మనం ఫైల్ చేసినప్పుడు అది కంపైల్ చేస్తుంది కదా, ఐడియల్ షెల్ పైథాన్ షెల్ అన్నదే వైట్ కోడ్లోకి కంపైల్ చేసుకుంటుంది. వైట్ కోడ్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఆ వైట్ కోడ్ అన్నది మధ్యలో పీవీఎం అని ఒక ఆపరేషన్ జరుగుతుంది. అంటే పైథాన్ విర్చువల్ మిషన్ అని ఒక ఆపరేషన్ జరుగుద్ది. అది ఎలా కన్వర్ట్ చేస్తుంది, అది బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్కి జనరేట్ చేస్తుంది. మిషన్ కోడ్ కింద జనరేట్ చేస్తుంది. మిషన్ కోడ్ అంటే తెలిసిందే మీకు, 0s and 1s అని. అప్పుడు మనకి ఏమొస్తుంది, డాట్ అవుట్పుట్. ఇప్పుడు ఇదే తీరం మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి లైవ్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఇడ్లీ అన్న ఒక మేకింగ్ వీడియో చూడండి. ఫస్ట్ ఇడ్లీ ఈజ్ ఏ సోర్స్ అంటే సోర్సెస్ ఉంటాయి కదా, లైక్ పిండి, అలాంటి రవ్వ, ఇడ్లీ నూక అలాంటివి తీసుకొని దాన్ని ఏం చేస్తాం, ఒక మిక్సింగ్ కింద రుబ్బికెన్ చేసుకున్నాం అంటే ఏంటి, దాన్ని బయట కూడా అనుకోండి. ఫస్ట్ సోర్స్ కాస్త సోర్స్ కూడా అనుకోండి. దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకున్నాం, బయట కూడా కింద కన్వర్ట్ చేసుకున్నాం. దాన్ని ఇది పైథాన్ కంపైలర్ అనుకోండి ఆర్ ఇంటర్ప్రిటర్. దీంట్లో ఏమి జరుగుద్ది, ఈ షెల్ లోపల ఏం జరుగుద్ది అంటే మనకి
పీవీఎం ఆపరేషన్ అన్నది జరుగుద్ది. ఇది ఎలా కన్వర్ట్ చేస్తుంది, రుబ్బు నుంచి స్పాంజ్ లైక్ ఇడ్లీస్కి కన్వర్ట్ చేస్తుంది. అంతే కదా మనకు అవుట్పుట్. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, స్పాంజ్ ఇడ్లీలు వచ్చి మనం తినగలుగుతాం. అదే కదా మెయిన్ అవుట్పుట్. అదే జరుగుద్ది ఇక్కడ కూడా సేమ్. చూడండి, ఇక్కడ నుంచి మిక్సింగ్ అయిన నుంచి ఈ మధ్యలో ఈ జరిగే ప్రాసెస్నే పైథాన్ కంపైలర్ అనుకున్నాం కదా. దీని లోపల జరిగిన తర్వాత మనకి లాస్ట్గా ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి అవుట్పుట్ అన్నదే ఇడ్లీ. దిస్ ఈస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామ్. ఇదే జరుగుతుంది సేమ్. మనం ఏది తీసుకున్నా ఫస్ట్ అది సోర్స్ కోడ్ అవుద్ది, మనం ఇచ్చిన దాని ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ అవుద్ది, తర్వాత బయట కోడ్ అవుద్ది. బయట కోడ్ నుంచి పీవీఎం ఆపరేషన్ జరిగి మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అయ్యి, మిషన్ కోడ్ అంటే తెలుసు 0 and 1s. ఇంకా కంప్యూటర్కి అర్థమయ్యి దానికి మనం ఏదైతే ఇచ్చామో దానికి రిజల్ట్ అవుట్పుట్ ఇస్తుంది. దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ దిస్ వీడియో గైస్, అండ్ నెక్స్ట్ వీడియో ఐ ఎక్స్ప్లెయిన్ ఎర్రర్స్ అండ్ కీవర్డ్స్ ఆఫ్ పైథాన్. థ్యాంక్ యూ గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.